ఆదిలాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో గొడవ చెలరేగింది. తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ మభ్యపెడుతోందంటూ ప్రజాభవన్ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాల నేతలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ చెలరేగింది. తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ప్రజాభవన్ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే ఇరు వర్గాల నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ లో జరిగింది ఘటన. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో ఇలా గొడవ చెలరేగింది. దీంతో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం మొదలైంది. తమ కౌన్సిలర్ ను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ప్రజాభవన్ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం కూడా పెరిగింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం కాస్త తోపులాటకు దారితీసింది. సో ఇరు వర్గాల నేతలను పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది పరిస్థితి. మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాసంలో గొడవ చెలరేగింది. తమ కౌన్సిలర్ ను కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రజాభవన్ దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేతలు. పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్తో పాటు బీజేపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.